हरि ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగం ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. నూట 61వ పాఠము 10/7/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్స్ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో
బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ, ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం నిన్న సాయంత్రం అధ్యయన తరగతి ముగించుకొని విశ్రాంతిలోకి వెళ్ళాం. ఎందుకని ఇంకా ఆ తర్వాత ఇక చెప్పొచ్చు, కానీ చెప్పేవాడికి గాని వినేవాడికి గాని దాన్ని అందుకునే స్థితి లేదు. అంటే మొత్తం ఫిజికల్ బాడీ ద్వారానే కదా, ఈ భౌతిక దేహం ద్వారానే ఇదంతా చేస్తున్నాం. మనం వింటున్నా, చెప్తున్నా కార్యక్రమాలు మొత్తం భౌతిక దేహం లేకపోతే ఇదంతా, ఈ కార్యక్రమం అంతా ఏది ఉండదు. అంటే ఈ భౌతిక దేహము ద్వారానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఆ భౌతిక అణువులు ఇంకా ఆ జీవ ప్రాణశక్తిని తీసుకునే గ్రహించే శక్తి తగ్గిపోయింది. కాబట్టి తీసుకునే స్థితిలో లేదు. కాబట్టి ఇంకా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాం. అందుకనే దాని గురించే విశ్రాంతి స్థితి కూడా మనకి ప్రసాదించింది ప్రకృతి. అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి. ఎందుకంటే అనేకత్వానికి వచ్చినప్పుడు ఇటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఈ పర్యాయత్వ ధర్మాన్ని ముందుగానే ఊహించి చిట్ట చివరికి భూలోకాన్ని పూర్తిగా సొలిడిఫై అయినప్పుడు, స్థూలానికి వచ్చినప్పుడు, ఈ జగత్తు, ఈ సృష్టి అంతా స్థూలానికి దిగినప్పుడు ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగానే అంచనా వేసుకుని దానికి అనుగుణంగా రక్షణ వ్యవస్థగా మనకి లా ఆఫ్ పీరియాడిసిటీ అనే ధర్మాన్ని మనకి ప్రసాదించారు. పర్యాయత్వ ధర్మం. పని, విశ్రాంతి. అంటే కొంతసేపు ఒక స్థితి, కొంతసేపు ఇంకొక స్థితి, ఎల్లప్పుడూ ఒకే స్థితి కాకుండా
కానీ ఇదంతా దేంట్లో జరుగుతుంది? ఒక దాంట్లోనే జరుగుతుంది. అదే. అట్లా నిన్న విశ్రాంతిలోకి వెళ్ళాం. మరలా ఈరోజు విశ్రాంతి తీసుకొని మరలా పని స్థితిలోకి వచ్చాం. మరలా అంటే ఏదైనా గాని చెప్పుకున్నా ఏదైనా వినటానికి సిద్ధంగా ఉన్నారు మనం. చెప్పడానికి, వినడానికి మన భౌతిక దేహం పూర్తిగా సహకరిస్తూ, పూర్తిగా మనకి గ్రహించటానికి వీలుగా ఇక్కడ సిద్ధంగా ఉంది. మనం స్టాంజా 1కి సంబంధించినటువంటి 8వ శ్లోకంలో, రెండో భాగం శ్లోకంలో ఉన్నాం. అక్కడ సందర్భంగా గాఢ సుషుప్తి, డ్రీమ్‌లెస్ స్లీప్ అన్న పదం వచ్చింది. దాన్ని కొంచెం వివరించుకోవటానికి అంటే ఈ పరిస్థితి ఎలాగా ఉంటుంది? ఇప్పుడు మన నిద్రా స్థితి ఎలాగా ఉంటుందో, మన విశ్రాంతి ఎలాగా ఉంటుందో, ఎందుకు ఇది ప్రళయ స్థితిలోకి వెళుతోంది? ఆ ప్రళయ స్థితికి వెళ్ళకపోతే ఈ విశ్వం మొత్తం ధ్వంసమైపోవటానికి అవకాశం ఉంది. డిసింటిగ్రేటెడ్ నాశనం అయిపోవటానికి అవకాశం ఉంది. అందుకనే దాని నుంచి తప్పించుకోవటానికి, దాని నుంచి ఆ ప్రమాదం నుంచి తప్పించటానికి, రక్షించటానికి ఇట్లాగా ప్రళయ స్థితి కొంతకాలం పాటు. ఎంతకాలం అయితే సృష్టి స్థితి నడిచిందో, అంతకాలము ప్రళయ స్థితి నడిపి పూర్తిగా నూతన ఉత్సాహంతో మరలా సృష్టి స్థితిలోకి వచ్చేటట్టుగా చేయటం కోసం. ఎక్కడైనా ఇదే పద్ధతి జరుగుతుంటుంది. మనకైనా అంతే, ఒక అణువుకైనా అంతే. ఎక్కడైనా గాని పని, విశ్రాంతి. అంటే దీనివల్ల ఏంటన్నమాట, ఎక్కడ గూడా నాశనము అన్నది లేదు. స్థితి భేదము తప్పితే నాశనము అన్నది లేదు. ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇవన్నీ మార్పులతో ఉంది. ఉంది లేపు కనపడటం లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నయి ఇప్పుడేమీ లేవు. ఎన్నెన్నో నాగరికతలు ఇవన్నీ ఎళ్ళిపోయినాయి. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ మొత్తానికి ఎవరైతే ఆధారంగా ఉన్నారో వాడి దగ్గరున్నాయి ఇవన్నీ. వాడి దగ్గర లేకుండా ఈ కింద రావడానికి అవకాశం లేదు. మళ్ళీ ఎక్కడికెళ్ళిపోయినాయి? వాడిలోకే వెళ్ళిపోయినాయి. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3గా చెప్పుకుంటున్నాం. సృష్టి, స్థితి, లయ. ఇలా ఎక్కడ ఏది గూడా స్థితి మార్పు తప్పితే, రూపాంతరం చెందటం తప్పితే ఇంకొక విషయం లేనే లేదు. నిన్న అంటే నిద్ర పోకముందు నిద్రకే పోవటానికి అంటే విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిన వాడు ఒకడు. విశ్రాంతి పొంది మేల్కాంచిన వాడు ఒకడు. మేలుకున్నవాడు. నిద్ర నుంచి మేలుకున్నవాడు ఒకడు. వాళ్ళిద్దరిని పరిశీలిస్తే ఆ తేడా మనకి స్పష్టంగా తెలిసింది. వాడి యొక్క ఎలాగా ఉంది? వాడి పరిస్థితి ఎలాగా ఉంది? అన్నది పూర్తిగా మనకి అర్థమైంది. కాబట్టి అది విశ్రాంతి అత్యవసరము. అయితే ఎందుకు ఇట్లాగా ఇది అనంతత్వము. శాశ్వతమైనది. మరి ఇటువంటిది ఇట్లా దీనికి గురి అవ్వటం ఏంటి అనంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా మానసిక లోయర్ మెంటల్ నుంచి అంటే మొత్తం హయ్యర్ ట్రయాడ్ నుంచి లోయర్ క్వాటర్నరీకి ప్రసారమవుతుందిది. ఊర్ధ్వ త్రిభుజి ఏదైతే ఉందో ఆత్మ, బుద్ధి, మనస్సు హైయర్ మైండ్. అలాగే లోయర్ క్వాటర్నరీ ఏదైతే ఉందో అధో చతుర్భుజి. అంటే మనసు, కామ, లింగ శరీర, భౌతిక శరీరం.
ఈ 4తో కూడుకున్నటువంటి దీనికి ఆ 3 నుంచి ప్రసారం అవుతూ ఉంది. దీనికి కావాల్సింది. క్రమక్రమంగా భౌతిక దేహం ఏది కట్టుకుంది? ఆ ఊర్ధ్వ త్రిభుజంలో శీర్షంలో ఉన్నటువంటి ఆత్మే క్రమక్రమంగా కిందకి దిగుతూ, రూపాంతరం చెందుతూ, ఇక భౌతిక దేహంగా ఉంది ఎవరు? ఆత్మే. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా అలసట చెందుతుంది. ఏంటి ఇక్కడ అంటే, దీనికి సంబంధించిన దేహాత్మ ఏదైతే ఉందో, అది ఏంటి చేస్తుంది? తన మీద వేసుకుంటుంది ఇవన్నీ. ఆలోచన కదులుతోంది. కదిలిన తర్వాత తెలిసింది మనకి ఫలానా ఆలోచన అని. కానీ నేను ఆలోచించాను. మాట మన నోటి నుంచి బయటకొచ్చింది. నేను మాట్లాడాను. పని చేశాము. నేను చేశాను. నా కోసం చేశాను. నా అభివృద్ధి కోసం చేశాను. అని ఈ సమస్తం మన నుంచి ఏదైతే కదులుతుందో ఇదంతా మన మీద వేసుకోవటంతో బరువు పెరుగుతూ, ఇంకా ఇక పని చేయలేని స్థితికి రావడంతో విశ్రాంతి అవసరమవుతుంది. త్వరగా అలసటకి గురి అవుతోంది ఈ భౌతిక దేహం. ఈ భౌతిక దేహం యొక్క అణువులు. అవి కూడా దర్జాగా అలా 24 గంటలు పని చేయటానికి సిద్ధంగానే ఉన్నాయి. పని చేస్తూనే ఉన్నాయి. మనం విశ్రాంతి తీసుకున్నా ఎవరు విశ్రాంతి తీసుకున్నారు? చెప్పండి. భౌతిక దేహం ఏమన్నా విశ్రాంతి తీసుకుందా? మొత్తం అన్ని పనులు చేస్తూనే ఉన్నాయి. కాపోతే కాళ్ళు, చేతులు ఆడడం లేదు. అంతే. అయి తప్ప మిగతా అన్ని కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి గదా! కాబట్టి ఇది ఎందుకు ఇంత అలసటకి గురవుతోంది అంటే, అలసటకి గురయ్యేది మనస్సు. అలసటకి గురయ్యేది కామ శరీరం, మానసిక శరీరం. ఎందుకని? వాటిని ఉపయోగించుకుంటూ ఇక్కడ పనులు చేస్తున్నటువంటి ఆ దేహాత్మ ఏదైతే ఉందో, అది తన మీద వేసుకోవటం వల్ల ఆ బరువు పెరిగి, ఆ బరువు కింద కృంగిపోతోందిది. అందువల్ల అలసట త్వరగా అలసటకి గురవుతోంది. ఇప్పుడు గనక మనం ఇవి మన మీద వేసుకోకుండా, మన ద్వారా జరుగుతున్నాయి. పదండి, పదండి, ముందుకు పదండి అన్నట్టుగా ఉత్సాహంతో. ఇంకా అలసట ఏదిక? బరువు ఉంటేనే కదా అలసట. బరువు మోస్తుంటే అబ్బా! అని చెప్పి మనకి ఎప్పుడు ఈ బరువు దిగుతుందా? ఎప్పుడు ఈ బరువు దింపుకుందామా? అన్నట్టు చూస్తాం. చేతిలో పెద్ద సంచి పట్టుకున్నాం. చాలా ఉన్నాయి దాంట్లో. చాలా బరువుగా ఉంది. కానీ ఎవరు లేరు పట్టుకునేవాళ్ళు. మనమే పట్టుకోక తప్పదు. ఇంకా అది పట్టుకొని అలాగా నడుస్తున్నాం. ఎంత దూరం నడవగలం? ఇంకా అలసటతో ఆగిపోయాం ఒక చోట. అట్లా బరువు మోయటం వల్ల జరుగుతున్నదిది. ఆ దేహాత్మ యొక్క విషయం వల్ల. దేహాత్మ మరెందుకు అలాగా తన మీద వేసుకుంటుంది? అది దాని యొక్క సహజ లక్షణం. ఇప్పుడు దాని నుంచే మరల్చటానికి ఇదంతా ఉన్నది ఒకటే. మన ద్వారా ఇది జరుగుతుంది అని ఆ దాంట్లోకి తీసుకురావడానికే జీవాత్మ దీన్ని సరిజేయటం కోసం వచ్చింది ఈ ఉపాధిలోకి. కాబట్టి ఇలా జరుగుతూ ఉంది. అట్లాగే మరణం అప్పుడు కూడా అదే జరుగుతుంది. మొత్తం మన మీద వేసుకోవటాన. ఇక మొత్తం ఈ దేహం భరించలేక బ్రద్దలైపోయే స్థితిలోకి వచ్చేస్తా ఉంది. అందువల్ల ఇక ఈ దేహాణువులకి ఈ బరువుని తప్పించకపోతే ఇవి దాని కింద కుంగిపోతాయి అన్నట్టుగా మరణాన్ని మనకి ప్రసాదించింది ప్రకృతి. ఆ మరణం లేకపోతే ఇంకా గందరగోళం అయిపోతా ఉన్నాయి. అట్లాగే ప్రళయ స్థితి. మరి ఈ విశ్వమంతటికి మనకి మానవుడికి ఎట్లాగైతే ఈ దేహాత్మ అనేది ఉందో, విశ్వానికి కూడా ఒక దేహాత్మ ఉంటుంది. మానవుడిలో ఏదుందో విశ్వంలో కూడా అదే ఉంది. ఈ సృష్టికి సంబంధించి అదే ఉంటుంది. బట్ అది తన మీద వేసుకొని అది అది వెళ్తూ ఉంది. దాన్ని సరిజేయడానికి మళ్ళా ఆత్మ, బుద్ధి, మనస్సుతో కూడుకున్నటువంటి జీవాత్మ ఒకటి. మనకెట్లాగైతే జీవాత్మ మనకి ఎలాగ ఉపాధిగా ఈ ఉపాధిలోకొచ్చి, ఈ ఉపాధిని
పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తుందో, అలాగే ఈ విశ్వము అనేటటువంటి ఈ దేహాత్మని, ఈ దేహాన్ని పరిపూర్ణం చేయటం కోసం. ఎందుకంటే విశ్వం కూడా అపరిపూర్ణంగా ఉంది. అది కూడా పరిపూర్ణ స్థితిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇది కూడా మళ్ళీ అలసట చెందుతోంది ఈ విశ్వం కూడా. కాపోతే కాల పరిమాణంలో తేడా. మనము 12 గంటలకే అలసట చెందుతాం. మన యొక్క కాల గణనాన్ని చూసుకొని, మనం కాలాన్ని గణించినప్పుడు 12 గంటలకి మనం అలసిపోతున్నాం. విశ్రాంతికి వెళ్ళాల్సొస్తుంది. విశ్వానికొచ్చేటప్పటికల్లా ఒక ప్లానెటరీ చైన్. అంటే ఇంకా చిన్న చిన్నయి కూడా ఉన్నాయి. విశ్రాంతి తీసుకునే స్థితులు. 1000 మహాయుగాలు గడిచినప్పుడు. అంటే ఒక్కొక్క మన్వంతరానికి మళ్ళా విశ్రాంతి. అట్లాగే 1000 మహాయుగాలు గడిచినప్పుడు విశ్రాంతి ఒకటి. అంటే ప్లానెటరీ చైన్ అని చెప్పి. ఆ 1000 మహాయుగాలు అంటే అది ఒక రోజు కింద, ఒక పగల కింద బ్రహ్మకి వచ్చింది గాబట్టి, ఆయన మళ్ళీ అలసిపోయినట్టయిపోయి, ఆయన విశ్రాంతిలోకి వెళుతున్నాడు. రాత్రి. మళ్ళా 1000 మహాయుగాలు రాత్రి. గడిచి మరలా 1000 మహాయుగాలకి సంబంధించిన పగల్లోకి వస్తున్నాడది. అట్లా ప్లానెటరీ చైన్‌కి సంబంధించి ప్రళయ స్థితి జరుగుతోంది. ఇక 100 సంవత్సరాలకి సంబంధించినటువంటి బ్రహ్మ ఆయుర్దాయానికి సంబంధించి, అప్పుడు ఆయన యొక్క ప్రళయ స్థితి జరుగుతోంది. అప్పుడు మళ్ళీ కొత్త దేహాన్ని తీసుకొని కొత్త బ్రహ్మ వస్తున్నాడు. ఇట్లాగా ఎక్కడికి వెళ్ళినా గాని పరిమాణం తేడా ఉంటుంది గాని, పన్నా తేడా ఉంటుంది గాని, ఒకే విషయం, ఒకే విషయం. ఇప్పుడు దీన్ని అధిగమించడానికి మనం ఏంటి మనకున్నటువంటి అవకాశం ఏంటి? ఇవన్నీ మన ద్వారా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయని ఒక్కసారి ఆలోచిస్తే మనం చేయటం లేదిక్కడ. చేసేవాడు ఎవ్వడు ఇక్కడ లేడు. చూసేవాడే తప్పితే చేసేవాడు లేడు. జరుగుతుంటే చూడడం, జరుగుతుంటే చూడడం. జరిగిపోతూ ఉంటాయి అలాగా. దాన్ని చూస్తూ ఉండడం. అట్లా చూసేవాళ్ళం మనం అనేటప్పటికల్లా, అప్పుడు వీళ్ళెలాగైతే సైంటిస్టులు మరి ఆ వృద్ధాప్యాన్ని జయించాలని, లేకపోతే లాంగివిటీ మనం మన యొక్క జీవిత కాలాన్ని పొడిగించాలని, అంటే యావరేజ్ ఇప్పుడు 80 ఉన్నప్పటికి ఇంకొక 100, 200 సంవత్సరాలు పొడిగించాలని. అంటే అట్లాగా 500, 1000 సంవత్సరాలు ఉన్నవాళ్ళు గూడా ఉన్నారిప్పుడు. మహర్షులు తపస్సులు చేస్తూ వాళ్ళు ఆ లాంగివిటీని సాధించారు వాళ్ళు. అట్లా గాకుండా అంత శ్రమగా లేకుండా ఎట్లాగా సాధించాలని వీళ్ళేదో ఆలోచిస్తున్నారు. కానీ ఇట్లాగా కాకుండా అట్లా ఆలోచించినా గాని ఏమవుతుంది? మళ్ళీ అప్పటికి అలసట చెందటమే వస్తుంది. ఆ అలసటని కొంచెం మనం ఇంకొక పద్ధతిలో ఏదో కృత్రిమ పద్ధతుల ద్వారా ఆ అలసటని ఆపి, ఇంకొద్దిగా పని చేపిచ్చి, అప్పుడైనా గాని మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సిందే. అంటే మనం ఇక్కడ మన యొక్క అసలైన లక్ష్యం ఏంటో తెలియకపోవటం వల్ల, ఇప్పుడు ఇటువంటి విషయాలు ఎందుకొస్తున్నాయి? ఇట్లా ఆలోచనలు, అసలైన లక్ష్యం మనం మర్చిపోవటం వల్ల. ఈ అసలైన లక్ష్యం మరి ఎలాగ గుర్తు జేసుకోవాలి? ఇదిగో పవిత్ర గ్రంథాలు మనం దగ్గర బెట్టుకోవాలి. ఏంటి దాంట్లో ఏంటుంది? ఏంటి చెప్తున్నారు వాళ్ళు? అన్నది దాంట్లో మనకు తెలుస్తుంది. అప్పుడు అసలైన లక్ష్యం గుర్తుందంటే, అప్పుడు మన పరిశోధనలన్నీ ఎటువైపుకి వెళ్తాయి? మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం ఎలాగా, ఏకత్వానుభూతిలో మన అసలైన స్థితి ఏదైతే ఉందో, సహజ స్థితి, స్వస్థితి, ఆ స్థితిలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయటానికి ఆలోచన కదులుతుంది మనలో. దానికి దానికి మన దగ్గర ఉన్నది ఒక చక్కటి సూత్రం, మన ద్వారా జరుగుతుందిది. మనం సృష్టించిన వాడి కోసం ఉన్నాం.
అన్న విషయంలోకి వచ్చేస్తాం మనం. ఇంకా అలసట లేదు, ఏం లేదు. అలాగా ఇక వరుసగా ఎట్లాగైతే ఆత్మ మొత్తానికి ఆధారమైనది ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వం. దానికి అలసట లేదు గదా! అట్లాగే అయిపోతాం మనం కూడా. అదే. ఆ ఏకత్వ అనుభూతితో మనం ఆ అలసట, విశ్రాంతి, పని, విశ్రాంతి ఇట్లా ఇవన్నీ ఇక మన దగ్గర ఉండవు. ఇక. ఇట్లా ఉంటుంది. సరే. The life essence is too strong for his physical organs, and he must seek relief in the shadowy side of that essence, which side is the dream element or physical sleep, one of the states of consciousness. అంటే తను దాన్ని భరించలేని స్థితిలోకి వచ్చేసాడు. ఆ అపారమైన ప్రాణశక్తి మన చుట్టూ ఉన్నప్పటికీ, దాన్ని గ్రహించే శక్తి, దాన్ని గ్రహించి గ్రహించలేనంతగా, భరించలేనంతగా అన్న స్థితికొచ్చేటప్పటికి, అందువల్ల అప్పుడు ఇంకొక స్థితిలోకి వెళ్ళటానికి ప్రయత్నం జరుగుతోంది. ఇంకో స్థితి ఏంటి? విశ్రాంతి స్థితి. ఆ వెలుగు యొక్క చీకట్లోకి, ఆ వెలుగు యొక్క నీడలోకి వెళ్ళటానికి అంటే అపారమైన వెలుగు. అంటే ఆ వెలుగు యొక్క వేడికి తట్టుకోలేకపోతున్నాం. సూర్యుడి యొక్క వేడి అంటే మిట్ట మధ్యాహ్నం చక్కగా ప్రకాశిస్తున్నాడు. ఆయన యొక్క మొత్తం సర్వశక్తులు మన మీదకి ప్రసారం చేస్తుంటే, మనమేమో తట్టుకోలేక నీడ కోసం వెళ్ళిపోతున్నాం. ఆయనేమో మొత్తం తనలో ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని మనకి ప్రసారం చేసేస్తున్నాడు. ఆ వెలుగు మొత్తాన్ని తనలో ఏదైతే ఉందో ఏమి దాచుకోకుండా సమస్తాన్ని ఆయన మిట్ట మధ్యాహ్నం వేళ ప్రసారం చేస్తుంటే, మనమేమవుతున్నాం? దాన్ని తట్టుకోలేకపోతున్నాం. తట్టుకోలేక నీడ ఎక్కడుందా చూస్తున్నాం. షాడోవి. ఆ నీడలో ఉపశాంతిగా ఉందామని, ఆ వేడి నుంచి, ఆ వెలుగు నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం. ఎందుకని దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి. ఎందుకని అంటే దేహాత్మ తన మీద వేసుకోవటం వల్ల. అదే దేహాత్మ ఈ జీవాత్మతో కలిసి ఈ సమస్తము మన ద్వారా జరుగుతోంది. ఈ సృష్టి అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఈ సృష్టిలో మనం భాగమై ఉన్నాం. సృష్టించిన వాడి కోసం మనం పని చేయటానికి మనం ఇక్కడ సృష్టింపబడ్డాం. అని అట్లాగా అంటే దేవతలాగా అయిపోతాం. ఇక్కడ విశేషం అంటే ఇక దేవతా స్థితికి ప్రత్యేకంగా మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఇక్కడే ఈ మానవ దేహంలోనే దేవతలుగా మారిపోతాం. ఆ దేవతా స్థితిగా మారిపోతాం మనం. దేవతలకి మరి ఆకలి ఉందా? నిద్ర ఉందా? అలసట ఉందా? విశ్రాంతి ఉందా వాళ్ళకి? అదేగా చెప్పుకుంటూ అమృతం తాగారు వాళ్ళు. ఇంక వాళ్ళకి ఆకలి లేదు, నిద్ర లేదు, అలసట లేదు. 24 గంటలు మేల్కొనే ఉంటారు వాళ్ళు అన్నట్టుగా మనకి కథలున్నాయి గదా! ఆ స్థితి మనం ఇక్కడ పొందగలుగుతాం మనం. కాబట్టి ఇప్పుడేంటన్నమాట మనం షాడోయి సైడ్ ఆఫ్ దట్ ఎస్సెన్స్. ఆ నీడ ఎక్కడుందా అని ఎతుక్కొని, ఆ నీడలోకి వెళ్ళిపోతున్నాం. ఆ నీడ ఏంటి? విచ్ సైడ్ ఈస్ ద డ్రీమ్ ఎలిమెంట్. కలల ప్రపంచంలోకి. ఆర్ ఫిజికల్ స్లీప్. ఒక కల లాంటిదిది. అంటే వాస్తవంగా నిద్రపోయేదెవరు? దేహాత్మ తప్పితే ఇంకెవ్వరు నిద్రపోవటం లేదు. ఎవరైతే తన మీద వేసుకునే గందరగోళం అవుతున్నాడో ఈ మొత్తాన్ని, వాడు ఇంక ఆపాడది. అది ఆపకపోతే ఇంకా గందరగోళం అవుతుంది గాబట్టి, ఇక మనం రిపేర్ జేయటానికి గూడా వీలు లేకుండా అయిపోతుంది గాబట్టి, ఇక్కడ జరుగుతుందేంటి రిపేర్ జేయటానికి జీవాత్మ వచ్చాడు. రీపేర్. రిపేర్ అంటే ఏంటి? 2 మాటలు, 2 పదాలు. మరలా జత కూర్చటం. అంటే జత కూర్చడం దేంతో అంతకుముందు దేంతో జత ఉంది? ఈ సమస్తంతో కలిసిపోయి ఉంది. ఒకటిగా ఉంది. అదల్లా విడిపడింది. విడిపడేటప్పటికల్లా ద పని చేయలేని స్థితిలోకొచ్చేసింది. అందువల్ల మళ్ళీ మనం ఏం జేసుకోవాల్సొచ్చింది? రిపేర్ జేయాల్సొచ్చింది.
ఆ జీవాత్మ రిపేర్ చేయటానికి వచ్చాడు. రీపేర్ మరలా జత కూర్చడానికి వచ్చాడు. అంటే స్వస్థితిలోకి తీసుకురావడానికి ఈ జీవాత్మ రావటం జరిగింది. కాబట్టి ఫిజికల్ స్లీప్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ ప్రజ్ఞ అంటే మానవ ప్రజ్ఞ ఏదైతే ఉందో దేహాత్మకి సంబంధించిన ప్రజ్ఞ, అది ఆ నిద్రాస్థితిలోకి వెళ్ళడం వల్ల విశ్రాంతి తీసుకుని మరలా నూతన ఉత్సాహంతో మళ్ళా పని ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది. For our ego lives its own separate life within its prison of clay. Whenever it becomes free from the trammels of matter, that is during the sleep of the physical man. అంటే ఇక్కడ ఇట్లా చెప్తున్నారు కానీ, అంటే మ్యాటరు మనల్ని బంధించింది. పదార్థం, స్థూల పదార్థం మనల్ని బంధించటం వల్ల దాని నుంచి విముక్తం అవటం, ఆ బంధనాల నుంచి. అందుకని డ్యూరింగ్ ద స్లీప్ ఆఫ్ ద ఫిజికల్ మ్యాన్ అప్పుడేముంది, ఇట్ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ట్రామెల్స్ ఆఫ్ మ్యాటర్. కానీ ఇక్కడ వాస్తవంగా బంధించడం ఎందువల్ల జరుగుతుంది? తన మీద వేసుకోవటం వల్ల. ఇక్కడ జాగ్రత్తగా మనం, అంటే ఇక్కడ బాహ్యంగా మనం చూస్తే ఇదిగో మ్యాటర్ వల్ల, మ్యాటరే అలసిపోతుంది, పదార్థము అలసిపోయే లక్షణం దానికి ఉంది అని అంటున్నాం. కానీ పదార్థం అంటే ఏది? దేహం అంటే కోటాను కోట్ల జీవాణువులతో నిండి ఉన్నది. అది ఆ జీవాణువులు పూర్తిగా శక్తిని గ్రహించి చక్కగా పని చేయగలిగి ఉంది ఆ దేహాణువులకి. కానీ ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ఈ దేహాత్మ. ఈ దేహం మొత్తానికి ఆత్మగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ దేహాత్మ ఆ పని చేయనీయకుండా మొత్తం తన మీద వేసుకునేటప్పుడు కల్లా భారం పెరిగింది. ఆ భారం మానసిక శరీరం నుంచి ఆలోచన కదా, అది భారం అనే తన మీద వేసుకోవటం అనేది ఆలోచన. అట్లాగా ఆలోచన మనసుకి సంబంధించింది. అక్కడి నుంచి అది కిందకి దిగింది కామ శరీరం కోరికల ద్వారా. ఆ కామ శరీరం నుంచి భౌతిక దేహం మీదకి దిగింది అది. ఏదైనా గానీ చిట్ట చివరికి భౌతిక దేహం మీదకు ప్రసారం అవుతుంది అది. అప్పుడు ఆ భారం ఎక్కడ పడింది? ఈ జీవాణువుల మీద పడింది. కానీ జీవాణువుల మీద పడ్డప్పటికి ఈ జీవాణువులు బాధను అనుభవిస్తున్నాయంటే ఎవరు అనుభవించేది? జీవాణువు కాదు అక్కడ అనుభవించేది. ఈ దేహాణువులు కాదు అనుభవించేది. ఈ మనస్సు, కామ శరీరము, మానసిక శరీరము అవి అనుభవించేది. వాటి ద్వారా ఈ దేహాత్మ అనుభవించేది. ఇలా జరుగుతుంది. This ego is which is the actor, the real man, the true human self. But the physical man cannot feel or be conscious during dreams. For the personality, the outer man, ఈ దేహాత్మ అనేటప్పటికల్లా దేహానికి మించి ఉన్నవాడు. దేహమంతా వ్యాపించి దేహానికి అతీతంగా కూడా దేహానికి మించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ దేహాత్మ, with its brain and thinking apparatus are paralyzed more or less completely. దానివల్ల ఏమైందంటే అంతకుముందు ఏం జరుగుతోంది? మనము కాన్షియస్ గా ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు మొత్తం ఈ దేహాత్మ నుంచి, ఆ మానసిక శరీరం నుంచి, కామ శరీరం నుంచి ఈ జీవాణువుల దాకా అట్లా కంటిన్యూగా ఒకే ప్రసారానికి సంబంధించి ఎక్కడ ఏది జరిగినా తెలిసేటట్టుగా అంతా ఉంది. కానీ ఇప్పుడేమైంది? దేహాత్మ నిద్రలోకి జారిపోయింది, విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. దాంతో ఈ దేహాత్మ ఎట్లాగా విశ్రాంతిలోకి వెళ్ళింది? భౌతిక దేహాన్ని వదిలి. ఇక్కడ తమాషా ఏంటంటే ఈ భౌతిక దేహమే నన్ను ఇబ్బంది పెడుతోంది అన్నట్టుగా ఇది భావించి, భౌతిక దేహాన్ని తను ఇబ్బంది పెడుతూ తన భారాన్ని దాని మీద వేసి అది ఇబ్బంది పడేటట్టుగా చేసి అది ఇక శక్తిని గ్రహించలేని స్థితిలో అలసిపోయి ఉంది అని చెప్పి
దాన్ని నిద్రపుచ్చినట్టుగా తను మాత్రం ఈ మానసిక శరీరంతో, కామ శరీరంతో విహారానికి వచ్చేసింది. విహారానికి వచ్చేటప్పటికల్లా మరి తన నుంచి ఆ సిగ్నల్స్ బ్రెయిన్‌కి చేరితే గాని మనకి అర్థం కాదు. మనకి ఆహ్, కాన్షియస్‌గా మనకి ఎరుకలో ఉండేటట్టుగా, మనకి తెలిసేటట్టుగా ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే, మనం కాన్షియస్‌లో ఉండాలి. ఎరుకలో, మెలకువలో ఉండాలి మనం. నిద్రపోయేటప్పటికల్లా ఏమైంది బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ ఆగిపోయినాయి. బ్రెయిన్‌కి సిగ్నల్స్ రావట్లేదు. బ్రెయిన్‌కి సిగ్నల్స్ వస్తే గాని అప్పుడు మనకి ఈ ఆలోచన నుంచి మాటలు, ఇవి చేతలు ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. బ్రెయిన్‌కే అందుకే మనం ఈ పక్షవాతం అప్పుడు ఏం జరుగుతోంది? పారాలిసిస్ అప్పుడు. ఇంకా శరీర భాగం పని చేయట్లేదు. అక్కడ గుచ్చినా గాని అక్కడి నుంచి సిగ్నల్ బ్రెయిన్‌కి వెళ్ళి, బ్రెయిన్ నుంచి మరలా దాని దగ్గరికొచ్చి ఆ గుచ్చిన భాగం దగ్గరికి, ఇక్కడ గుచ్చుకుంటోంది అని మనకు తెలియజేయటానికి ఆ ప్రక్రియ ఆగిపోయింది. పారలైజ్ స్థితిలో. అట్లాగా పారలైజ్ అయిపోయిందన్నమాట మొత్తం. నిద్రా స్థితిలో పారలైజ్ అయిపోయినట్టయ్యి. ఎక్కడ సిగ్నల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మనకి సిగ్నల్ రాలేదనుకోండి, ఇప్పుడు ఆగిపోతుందిలే మన పాఠం ఆగిపోతుంది. అట్లా ఆగిపోయిన సందర్భాలు గూడా ఉన్నాయి. సిగ్నల్ వస్తేనే మనం ఈ పాఠం చెప్పుకోగలుగుతాం. మీరు వినగలుగుతారు. లేకపోతే అది పాఠం ఆగిపోతుంది. ఇట్లాగా ఆర్ పారలైజ్డ్ మోర్ ఆర్ లెస్ కంప్లీట్‌లీ. కాబట్టి ఇప్పుడు అంటే దీంట్లో ఉన్న విషయాలతో పాటు మనం ఎందువల్ల ఇది వస్తుందా? అంటే దాంట్లో రాయకుండా ఉన్నది. దాంట్లో మనం తెలపకుండా ఉన్న ఏదైతే ఉందో, దాన్ని గూడా మనం కొద్ది కొద్దిగా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది రాబోయే ఆరో ఉపజాతికి సంబంధించి అప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళకి గమనికలోకొచ్చి, ఇక వాళ్ళ మీద వేసుకోవటం తగ్గిపోతుంది. ఇప్పుడెట్లాగైతే మనల్ని చూసి, మన ఎనకటి వాళ్ళని చూసి, ఏంటి వీళ్ళు ఇట్లా జీవించారు? ఇదంతా వాళ్ళ మీదేసుకున్నారేంటి? అని ఆశ్చర్యపోతారు ఆరో ఉపజాతి వాళ్ళు. దాని నుంచి విడిపడతారు వాళ్ళు. ఆరో ఉపజాతికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, అది మనం కొద్ది కొద్దిగా మనం ఇప్పుడు వివరించుకుంటున్నాం. వాటి విషయాలు దీంట్లో మనకి ఇంక అందింపబడడం లేదు. మనం దానికి సంబంధించి దీంట్లో ఉన్న రహస్యం ఇది అని జెప్పి మనం కొంచెంగా అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం అది. ఇప్పుడు మనకి నిద్రాస్థితి ఎందుకు అవసరమైంది? అంటే విశ్రాంతి ఎందుకు అవసరమైంది? అంటే ప్రాణశక్తి లేక కాదు కదా! ఆ ప్రాణశక్తిని స్వీకరించే భాగం ఏదైతే ఉందో, అది ప్రాణశక్తిని స్వీకరించలేకపోవటం వల్ల విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు? అది అలసట చెందింది. అది పని చేసి చేసి అలసట చెందింది అని ఇప్పటికి అది దానికి వివరణ మనం ఇచ్చుకుంటున్నాం. కానీ ఆ అలసట ఎందుకు చెందింది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ బరువుని మన మీద వేసుకున్నాము. పని, పని చేయడంలో 2 విషయాలున్నాయి. పని చేయడం ఒకటి. ఆ పని చేస్తున్నాము అన్న భావన ఒకటి. పని చేస్తూ వెళ్ళిపోవటం, దాంట్లో ఇంకేమి బరువు గాని, భారం కానీ ఏమీ ఉండదు. తేలికగా అలాగే ఎళ్ళిపోతుంది. అట్లా కాకుండా దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం? ఈ పని చేస్తున్నాం. చాలా కష్టమైన పనిది. అయినా సరే దీనిని చేస్తున్నాం మేము అన్నట్లుగా ఆ పని గురించిన వివరణ.
ఆ పనికి సంబంధించి ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించటం. ఇట్లాగా పని, పని గురించిన ఆలోచన. అక్కడ మనకి ఇబ్బందొస్తుంది. పని చేస్తూ వెళ్ళిపోవటం. అలసట రాదు. పని చే చేస్ చేయడంతో పాటు పని గురించిన ఆలోచన. అప్పుడు ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎంత ఎనర్జీ దానికి ఖర్చయిపోతూ ఉంటుంది. దాంతో అలసటకి గురైపోతున్నాం. అలసటకి గురయ్యేది మానసిక శరీరము, కామ శరీరము. ఆ 2 శరీరాలు గూడా ఎందుకు అవుతున్నాయి? దాన్ని నియంత్రించే దేహాత్మ. ఈ దేహాత్మ ఎక్కడిది? ఇది జంతు స్థితి నుంచి వచ్చినటువంటి ఉపాధి. ఇది ఎందుకు ఇట్లాగా ఆలోచిస్తుంది? ఇప్పటి వరకు అది నియంత్రించబడింది. తనకి తను అంటూ ఏది ఆలోచన లేదు. నియంత్రించబడింది. కొత్తబడింది అన్నమాట. తనకి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఈ మానవ ఉపాధికొచ్చేటప్పటికల్లా స్వేచ్ఛ వచ్చేసింది. ఎవరు నియంత్రించేవాళ్ళు లేరిక. జీవాత్మ వచ్చినా గాని దీన్ని బాగు చేయటం కోసం కానీ నియంత్రించదు. వి నే చెప్పండి నేను వింటాను అంటే చెప్తుంది. ఏం చేయమంటారు అంటే చెప్తుంది. అంతేగాని "ఏయ్! ఆగు, కూర్చో, ఏంటా అల్లరి" అని టీచరు ఒక స్టూడెంట్‌ని ఎట్లాగైతే ఒక విద్యార్థిని కర్ర పెట్టి కొట్టి ఏదో రకంగా వాడిని భయపెట్టి, వాడిని కూర్చోబెట్టి, వాడికి చదువు చెప్పడం అట్లాగా చేయదు జీవాత్మ. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిందది. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా గుత్తబడి ఎక్కడ కదలటానికి, మెసగడానికి ఎక్కడ అవకాశం కలగలేదు. ఏ వర్గ్‌లో గూడా. ఖనిజ వర్గు గాని, వృక్ష వర్గు గాని, జంతు వర్గు గాని, అంతకు ముందున్నటువంటి ఇంకొక 3 వర్గులు. అంటే ఎలిమెంటల్ కింగ్‌డమ్, ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్‌డమ్, సెకండ్ ఎలిమెంటల్ కింగ్‌డమ్, థర్డ్ ఎలిమెంటల్ కింగ్‌డమ్. ఆ మూడిట్లో గాని, ఈ మూడిట్లో గాని ఎక్కడ అవకాశం కలగలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చేటప్పటికల్లా అక్కడ ఎంత ఒత్తబడిందో, ఇక ఇదంతా నాదే, నేనే అన్నట్టుగా వచ్చేసింది. నాకు అనేది అంత ప్రాధాన్యత వహించిందిక్కడ. దాంతో మొత్తం తన మీద వేసుకేసుకుంటుంది. తన మీద వేసేసుకుంటుంది. దానికి ఈ మానసిక శరీరము, ఈ కామ శరీరము, ఈ భౌతిక శరీరము. ఈ 3 గూడా తోడ్పడుతున్నాయి. ఈ మూడిటిని తను నియంత్రిస్తూ అంటే తను తన స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి అవకాశంగా ఈ 3 శరీరాలు ఇవ్వబడ్డాయి దేహాత్మకి. జీవాత్మ ద్వారా జీవాత్మ దీంట్లో కూడా వచ్చి దీనికి సహాయం చేస్తూ దేహాత్మకి. ఈ దేహాణువులు సమస్తము ఈ కామ శరీరము, మానసిక శరీరానికి సంబంధించిన అణువులు, ఈ దేహ ఫిజికల్ బాడీకి సంబంధించిన అణువులు అన్నీ పరిపూర్ణం చెందటానికి వీలుగా. ఎందుకంటే అణువులన్నీ పరిపూర్ణం చెందటమే ఈ విశ్వము పరిపూర్ణం చెందటం. చోటులో ఉన్న అణువులన్నీ పరిపూర్ణం చెందాలి అంటే, ఇట్లా ఒక్కొక్క దేహం పరిపూర్ణం చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క దేహ అణువులు. ఇంకట్లా మొత్తం సమస్త చోట్ల ఉన్నటువంటి సమస్త అణువులు పరిపూర్ణం చెందాయి. విశ్వమంతా పరిపూర్ణంగా మారాయి. ఒక్కటే అన్నట్టుగా ఆ వన్నెస్‌లోకి వెళ్ళడానికి అప్పుడు వీలవుతుంది. వీళ్ళిప్పుడు అలసట వల్ల ఆ లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం, పని, విశ్రాంతి. అట్లా ఎక్కడి దాకా వెళ్ళింది? ఈ విశ్వానికి గూడా ప్రళయ స్థితి. అయితే మనం ఈ చెప్పుకుంటున్నటువంటి ఈ సృష్టి అనేది ఎక్కడి వరకు చెప్పుకుంటున్నాము? సౌర కుటుంబం వరకు చెప్పుకుంటున్నాం. అందుకే లెడ్బెటరు టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ 'దివ్యజ్ఞాన ప్రబోధిని' పుస్తకంలో స్పష్టంగా చెప్పాడు. మనం ఏది చెప్పుకున్నా గాని, ఇదిగో ఈ సౌర కుటుంబం వరకు సౌరమండలేశ్వరుడు అని అక్కడి నుంచి మొదలుపెట్టుకున్నాం మనం. దానికి ముందుది అంటే ఈ సౌరమండలేశ్వరుడని ఎందుకు మొదలుపెట్టుకున్నాం?
ఈ భౌతిక స్థితికి సంబంధించి 7 విభాగాలు ఉన్నాయి. ఆత్మ ఏదైతే ఉందో ఆ బ్రహ్మలోకము, ఆ బ్రహ్మలోకం నుంచి ఈ దిగువ భూలోకం వరకు 7 లోకాలని చెప్పుకుంటున్నాం గదా! మళ్ళీ ఏడిటికి ఒక్కొక్క దానికి 7 ఉప విభాగాలు. మళ్ళా ప్రతి దాంట్లోనూ, ప్రతి విభాగంలోనూ భూలోకం ఉంది. ఈ భూలోకానికి సంబంధించి కామలోకం ఉంటుంది. అంటే కామలోకానికి సంబంధించిన భౌతిక స్థితి. అట్లాగే కామలోకానికి సంబంధించిన కామస్థితి. కామలోకానికి సంబంధించిన మానసిక స్థితి. అట్లాగా ఏ లోకానికి ఆ లోకం. అట్లాగే మనకి భూలోకానికి సంబంధించి భూ భూలోకానికి సంబంధించి పృథివీ స్థితి. అట్లాగే కామస్థితి, మానసిక స్థితి, అట్లాగే బుద్ధి స్థితి, ఆత్మస్థితి ఇట్లాగా వరుసగా మనం లెక్కేసుకుంటే చివరికి ఆత్మస్థితి దాకా. ఆ ఆత్మదే సౌరమండలేశ్వరుడు. అంటే మనం ఒక విభాగాన్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతామనమాట. అంటే భౌతిక విభాగాన్ని. మొత్తం 7 విభాగాల్లో ఒక విభాగం. మనం ఏదైతే 7 స్టాంజాస్‌లో ఒక స్టాంజా పూర్తి చేసుకుంటే, అంటే ఒకదానికి సంబంధించిన ఆత్మ దగ్గరికి, ఆ సౌరమండలేశ్వరుడి దగ్గరికి రాగలుగుతాము అన్నట్టుగా. అట్లా మనం ఇదంతా ఎక్కడి వరకు చెప్పుకుంటున్నాం? సౌరమండలేశ్వరుడి నుంచి ప్రారంభించి మన భౌతిక లోకం వరకు ఈ మధ్యన జరుగుతున్నటువంటి విషయం చెప్పుకుంటున్నాం. మరి ఇంకా మిగతాది ఇంకా కామలోకం ఉంది. దానికి సంబంధించిన 7 విభాగాలు. మానసిక మానసిక లోకం ఉంది. దానికి సంబంధించిన 7 విభాగాలు. మళ్ళీ దాంట్లో లోయరు, హయ్యరు అని 2 విభాగాలు పెట్టుకున్నాం. మళ్ళీ దానికి మించిన బుద్ధి. దానికి సంబంధించి 7 విభాగాలు. ఆత్మకి సంబంధించి 7 విభాగాలు. అప్పుడు గాని మనం పూర్తిగా ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ నిద్ర అంటే డ్రీమ్‌లెస్ స్లీప్ లోకి వెళ్ళింది ఈ ప్రళయ స్థితి. వెళ్ళినప్పుడు మరి అది వెళ్ళినట్టు ఎలాగ తెలిసింది మనకి అంటే, ఐ ఆఫ్ డాంగ్మా ఆ దివ్య చక్షువు ఏదైతే ఉందో, మూడవ కన్ను. ఆ మూడవ కన్ను మేల్కాంచిన వాళ్ళు, మూడవ కన్ను తెరుచుకోబడిన వాళ్ళు, వికసించిన వాళ్ళు, వాళ్ళు చూడడం ద్వారా దీన్ని వాళ్ళు ప్రజ్ఞతో చూడగలిగారు. వాళ్ళు మెలకువతో, ఎరుకతో చూడగలిగారు దాన్ని వాళ్ళు. అక్కడి దాకా వచ్చాం మనం. ఇక 9వ శ్లోకానికొచ్చేటప్పటికల్లా, ఈ ఎరుక ఎలాగో వచ్చింది. మొత్తం నిద్రా స్థితిలోకి వెళ్ళిపోయింది గదా! మొత్తం ప్రళయ స్థితి, నిర్వాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. మనం మన పర్సనల్‌గా ఉన్నదాన్నేమో నిద్రా స్థితి అంటున్నాం. మనం మరణించిన దాన్నే మరణ స్థితి అన్నాము. మృత్యువు అన్నాము. మరణము అన్నాము. భౌతిక దేహం విడవటం అది. ఇక్కడ భౌతిక దేహం విడవకుండా నిద్రలో విశ్రాంతి తీసుకోవటం ఇక్కడ. అక్కడ భౌతిక దేహం విడిచి విశ్రాంతి తీసుకోవడము అక్కడ మరణం దగ్గర. ఈ ప్రళయ స్థితి దగ్గర మొత్తం నిర్వాణ స్థితిలోకి వెళ్ళటం. అంటే ఏకత్వానుభూతిలోకి. అంటే ఈ మొత్తం ఒక్కటిగా అయిపోవటం. ఆ కొంతసేపు, ఆ ప్రళయ స్థితి ఉన్నంత సేపు. మళ్ళా సృష్టి స్థితి వస్తే మళ్ళీ దేనికి దానికి అనేకత్వంలోకి వచ్చేస్తాం. ప్రళయ స్థితిలోకి వెళ్ళేటప్పటికల్లా ఏం జరుగుతుంది? ఈ మొత్తం క్రమక్రమంగా ఒక్కొక్క మనం భూతాలున్నాయి గదా! ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అని. అంటే 7 భూతాలకి 5 భూతాలు మనకి గమనికలోకి ఉన్నాయి గాబట్టి, ఈ 5 భూతాలు పృథివీ భూతము జలంలోకి, ఈ 2 కలిసి అగ్నిలోకి, ఈ 3 కలిసి వాయువులోకి, ఈ 4 కలిసి ఆకాశంలోకి. మొత్తం కలిసిపోవటం. ఒక్కటిగా అయిపోవటం. ఇక విడివిడిగా ఇది పృథివీ భూతమండి, ఇది జలభూతమండి, ఇది వాయువండి అని చెప్పడానికి లేదక్కడింక. ఆకాశంగా మారిపోయింది. చోటుగా మారిపోయింది ఆ ప్రళయ స్థితిలో. అట్లా నిర్వాణ స్థితి అంటాం దాన్ని. అలా నిర్వాణ స్థితిలోకి వెళ్ళినప్పుడు మరి ఎవ్వరు లేరు గదా! ఇది ఎలాగా తెలిసింది? అన్నది ప్రశ్న వచ్చిందిప్పుడు. అది 9దో శ్లోకంలో దానికి సమాధానం మనకి అందింపబడుతుందన్నమాట. ఇప్పుడు మనం 9దో శ్లోకానికి వెళదాం.
స్టాంజా 1 శ్లోక 9. మొదటి స్టాంజాలో 9వ శ్లోకం అంటే చివరి శ్లోకం అన్నమాట దీంట్లో. మొత్తం 9 శ్లోకాలు ఇవ్వబడ్డాయి దీంట్లో. అది కూడా 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, బట్ వేర్ వాస్ ది డాంగ్మా? మనం 8ది ఎక్కడ ఆగిపోయింది? 8వ శ్లోకం 2వ భాగంలో, అండ్ లైఫ్ పల్సేటెడ్ unconscious in universal space throughout that all presence which is sensed by the opened eye of the dogma. అంటే ఇదంతా ఏ స్థితిలోకి వెళ్ళింది? అన్కాన్షియస్ లో ఉన్నప్పటికీ, నిద్రాస్థితిలోకి వెళ్ళినప్పటికీ, ఈ సమస్త విశ్వము ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పటికీ ఆ చైతన్యం మాత్రం ఆ స్పందన జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న స్పందనని గ్రహించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరు వాళ్ళు? సెన్స్డ్ బై ద ఓపెన్ ఐ ఆఫ్ ద డాగ్మా. 3వ కన్ను తెరుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రం ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు అని అక్కడ ఆగిపోయింది 8వ శ్లోకం. 8వ శ్లోకం 2వ భాగంలో. ఇప్పుడు 9వ శ్లోకం ఎట్లా మొదలు పెట్టారు? బట్ కానీ వేర్ వాజ్ ద డాంగ్మా? 3వ కన్ను ఎక్కడుంది? 3వ కన్ను కూడా ఏది ఉన్నా గానీ మొత్తం మెర్జైపోవాలి కదా. ఇంకా నది ఎక్కడుంది? సముద్రంలో కలిసింది అంటున్నాం, మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది అంటున్నాం, పరనిర్వాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. పరనిష్పన్న, దానికి ఇంకొక పేరు కూడా పరనిష్పన్న. ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది అంటున్నాము ప్రళయ స్థితి అంటే. ఇంకెవరున్నారు ఇక్కడ? ఇంకా ఎట్లాగో ఉన్నారు వీళ్ళు. బట్ వేర్ వాస్ ద డాంగ్మా వెన్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్? ఈ విశ్వము ఆలయ అంటే అది, దాని గురించి వివరించుకుందాం. విశ్వాత్మకి సంబంధించి ఆలయ ఆఫ్ ద యూనివర్స్, సోల్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ అనిమా మండి. ఇంకొక పదం వచ్చింది ఇక్కడ. ఆలయ అనే పదం ఒకటి, అనిమా మండి అనే పదం ఒకటి. వదిన్ పరమార్థ. పరమార్థ అంటే పరమ, అర్థ అంటే ప్రయోజనము, పరమ అంటే హైయెస్ట్. ఏదైతే మనము చేరవలసిన స్థితి ఉన్నదో, ఏ స్థితిలో మనం చేరాలో ఆ స్థితిలోకి చేరినప్పుడు, పరమార్థ స్థితిలో ఉంది కదా, ఇది స్వస్థితికి వచ్చేసింది కదా, ఏకత్వానుభూతిలో ఉంది కదా. ఉన్నప్పుడు ఈ డాంగ్మా అన్నది ఎక్కడ ఉంది? 3వ కన్నుకి సంబంధించిన, 3వ కన్ను వికసించిన వాళ్ళు ఎట్లాగున్నారు ఇక్కడ? విడిగా ఎట్లాగున్నారు? మొత్తం కలిసిపోయి ఉన్నారు కదా. ఇప్పుడు నిద్రలో మనం ఉన్నాం, మనకి తెలిసిందా నిద్ర అసలు ఏమన్నా? మనకి మేల్కొన్నాము, మేల్కొన్న తర్వాత నిద్రపోయామని తెలిసింది. నిద్రపోయేటప్పుడు నిద్రపోతున్నామని మనకు తెలియలేదు కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రళయ స్థితిలో ఉండగా ఇదిగో ప్రళయ స్థితిలో ఈ స్పందన జరుగుతోంది, ఈ హృదయ స్పందన, ఈ జీవ చైతన్య స్పందన జరుగుతోంది నిరాటంకంగా అని ఆ స్పందనని గ్రహిస్తున్నారు వాళ్ళు, గ్రహించి చెప్తున్నారు వాళ్ళు. ఎట్లాగా చెప్తున్నారు? మనం నిద్రపోతున్నాను, నేను నిద్రపోతున్నాను అని నేను చెప్పుకున్నట్టుగా. అది ఎలా కుదురుతుంది? నేను నిద్రపోతున్నానని చెప్తే అది నిద్ర కాదు కదా. నిద్రపోయామంటే మేలుకున్న తర్వాతే నిద్రపోయాము అని అర్థమవుతుంది తప్పితే, నిద్రలో ఉండగా నిద్రపోతున్నాం అన్నది మనకు అసాధ్యం. అటువంటప్పుడు ఇక్కడ ఎలాగ సాధ్యమైంది? ఏంటిది అని ఇక్కడ ఒక ప్రశ్న వచ్చిందనమాట. అంటే ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళటం, ఏంటి జరుగుతుంది ఈ విశ్వంలో, ఈ సృష్టిలో, అది మనం వచ్చే సోమవారం నుంచి చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.